హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసినటువంటి నాయకులు, నిరుపేదలు, ముఖ్యంగా నిరుపేదల గురించి ఎందుకు చెప్తున్నామంటే, మన రాష్ట్రంలో జరుగుతున్న దాడులందరూ అన్నీ కూడా నిరుపేదల మీదనే జరుగుతున్నాయి. టీడీపీ వారు గెలిచి వారికి అధికారం వచ్చిన తర్వాత వారికి పోటీగా ఉన్నటువంటి నాయకుల మీద దాడి చేస్తే సరే, వాళ్ళు గెలుస్తారో వీళ్ళు గెలుస్తారో తెలుస్తుంది, కానీ పేదవాడు వారికి ఇష్టం వచ్చిన నాయకుడికి ఓటు వేసుకుంటే పేదవాడి మీద దాడి చేయడం ఇది ఎంతవరకు సమంజసమని చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎన్ని మాటలు చేసినా, ఎంతమంది చెప్పినా, నేషనల్ మీడియా కోడే కూసినప్పటికి కూడా మన రాష్ట్రంలో మాత్రం ఇలాంటివి ఆగడం లేదు. అలాగే నాయకులు కాకుండా ఎమ్మెల్యేలు, సాక్షాత్తు ఎమ్మెల్యేలే ఒక నాయకుడు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసినందుకు ఆ పార్టీ ఎంపీపీనో లేకపోతే జెడ్పీటీసీనో ఇంటి దగ్గర బుల్డోజర్లు నిలబెట్టి వారి ఇంటిని పడగొట్టారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా? అలాంటి సంఘటనే ఇంకొకటి జరిగింది. ఈ టీడీపీ నేతల అరాచకాలు మాత్రం చిలకలూరుపేటలో ఇంకా ఎక్కువ జరిగినాయి. చిలకలూరుపేట, పల్నాడు జిల్లాల్లో ఇంకా ఎక్కువ జరిగినాయి. గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలం ఎడవల్లి గ్రామంలో ఈ టీడీపీ నేతలు మాత్రం ఇలాంటి అరాచకం సృష్టించారు. అంతేకాకుండా ఒక నిరుపేద కుటుంబం ఇంటిని మాత్రం పడగొట్టి నేలమట్టం పడేసి ఆ ఇంటిలో ఉన్న సామాను ట్రాక్టర్లో తీసుకెళ్ళి వాగులో పడేశారంటే ఇది ఎంతవరకు దుర్మార్గం, అసలు ఎంత ఘోరం. మరి అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారంటే ఈ ఇల్లు పడగొట్టినట్టు వారు 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో కనీసం వారి మెట్లు కూడా పోలీసుల వాళ్ళు ఎక్కనివ్వలేదంటే మరి లా అండ్ ఆర్డర్ మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమీ జరగటం లేదు అని చెప్తున్నటువంటి మన హోమ్ మినిస్టర్ మేడం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి కానీ ఇలాంటి సంఘటనలు కనిపించడం లేదా? మరి ఇలాంటి సంఘటన ఎల్లో మీడియా చూపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో పోయినా తెలుస్తూ ఉంటుంది, లేదంటే వారి పార్టీ కార్యకర్తల ద్వారా కావచ్చు, వారి నాయకుల ద్వారా కావచ్చు వారికి తెలుస్తుంది. అయితే ఈ దాడిలో ఇల్లు పోగొట్టుకున్నటువంటి కూరపాటి కృష్ణమ్మ ప్రజాస్వామ్య కుల పోరాట సమితి అనే ఆయన ఆ ఇంటిని సందర్శించి వారికి ఒక ధైర్యం చెప్పి, మీ ఇంటిని ధ్వంసం చేసిన వాళ్ళని నేను ఎలాగైనా జైల్లో పెట్టిస్తాను, మీకు మళ్ళీ ఇల్లు ఇప్పించేంత వరకు నేను పోరాడతానని చెప్పి ఆయన ధైర్యం చెప్పి అక్కడి నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఇది మాత్రం ముమ్మాటికి టీడీపీలో గుండాలు చేసిన పనే. తక్షణం వారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వారు డిమాండ్ చేసి స్టేషన్ ముందు ధర్నా చేశారు. వారు ఎంత ధర్నా చేసినప్పటికీ వారు అసలు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆ మెట్లు కూడా ఎక్కనివ్వకపోవడం మాత్రం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వచ్చినప్పుడు అసలు పేద ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. మన ఇంటి మీదకి ఎప్పుడు వస్తారు అని వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఓటు వేసిన పేదవారు బాధపడుతున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటితోనైనా మనం ఎన్ని చెప్పినప్పటికీ ఎల్లో మీడియా వారు మాత్రం ఇలాంటివి చెప్పరు. మరి మన ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తున్నాయో లేదో తెలియదు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేస్తున్నారో తెలియదు. మన మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారో తెలియదు. హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఒక సెటైర్లు జోకులు వేయడం తప్పితే లా అండ్ ఆర్డర్ మీద ఆవిడ ఏం చేస్తుందో మేడం గారికి తెలియట్లేం లేదు. పేద ప్రజల ఇల్లులు వారి మానాలనైనా కాపాడండి అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాబోయే రోజులైనా వారికి సెక్యూరిటీ కల్పిస్తారా లేదా అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.